కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందని అన్నారు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 76 మంది లబ్ధిదారులకు 76 లక్షల రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో రామగుండంను అభివృద్ధి పదంలో నడిపిస్తారని అన్నారు. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికి 126 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే ఆ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాలతో సింగరేణి సిఎండి మరి అదే మాదిరిగా శ్రీధర్ బాబు గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఈ ప్రాంతంలో అనేక మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఉద్యోగాలు రావట్లేదు. మాకు ప్రత్యేకంగా మా ప్రాంతంలో ఉద్యోగాలు ఇప్పించాలి. ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి అదొక పూర్తి స్థాయిలో ఉద్యోగాలు వచ్చేటువంటి ఏవైతే అవకాశాలు ఉన్నటువంటి చదువు ఉంటాయో, టెక్నికల్గా నేర్చుకునే అవకాశాలు ఉంటాయో అవన్నీ కూడా బాగా నేర్పించి పెట్టాలని వెంటనే మరి సిఎండి బలరాం నాయక్ గారిని వెంటనే పిలిపించి వారిని కూడా సలహా అధికారులు చర్చించి తక్షణమే రామగుండంలో పెట్టాలన్నప్పుడు ఇక్కడ మేము తిలక్ నగర్లో పాత సింగరేణి స్కూల్గా ఉన్నటువంటి బిల్డింగ్ని దాదాపు పాడుబడి అక్రమానికి గురమైనటువంటి సమయంలో మరి ఆ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడికి ఆదర్శంగా ఉండే విధంగా ఉద్యోగాలు తీసుకొచ్చేటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి విధంగా మరి సింగరేణి సహకారంతో కోట్లాది రూపాయలు పెట్టి మళ్ళీ ఆ బిల్డింగ్ని పూర్తి స్థాయిలో నూతన నిర్మాణం చేసి దాంట్లో టెక్నికల్గా మన మొత్తం అన్ని రకాల ట్రైనింగ్స్ ఇస్తూ ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశాన్ని ఇచ్చే ఒక కాలేజ్ లాంటిది పెద్ద ఎత్తున ప్రారంభిస్తూ ఉన్నారు. ఇది కనివిని ఎరగని రీతిలో తీర్చిదిద్దుతున్నారు.